రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల 14వ తేదీ బుధవారము. ఈ దినంన మన తెలియని తిరుసభ పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నది. ప్రియ స్నేహితులారా, ఈ దినంన సువిశేషంలో యేసు ప్రభు సామాజిక నైతికత గురించి బోధిస్తూ ఉన్నారు. మనం సమాజంలో ఏ విధంగా మనము ఇతరులను సరిదిద్దాలనో, ఇతరులను ఎవరైనా మనకు అపరాధం చేసిన ఎడల వారిని ఎలా దిద్దుబాటు చేయాలో, వారిని ఎలా సంపాదించుకోవాలో యేసు ప్రభు ఈ దినంన సువిశేషంలో ప్రబోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఎవరైనా తమకు అపరాధం చేసినటువంటి వారిని వెళ్ళి వ్యక్తిగతంగా వారితో మాట్లాడమని, వ్యక్తిగతంగా వారితో చర్చించి వారిని సంపాదించుకోమని, వారి యొక్క మనసును గెలుచుకోమని, వారి యొక్క హృదయాన్ని గెలుచుకోమని యేసు ప్రభు మొట్టమొదటి పద్ధతిలో చెబుతూ ఉన్నారు. మ్యాన్ టు మ్యాన్, సో ఐదవ రిలేషన్షిప్ అన్నట్టుగా ఇక్కడ యేసు ప్రభు మనిషికి మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఉండాలని, ప్రేమ అనురాగ అప్యాయతలు ఉండాలని యేసు ప్రభు నీకు ఎవరైనా అపరాధం చేస్తే నీవు వెళ్ళి వారి యొక్క ఆత్మాభిమానం దెబ్బతినకుండా, వారి యొక్క గౌరవ ప్రతిష్టలు దెబ్బతినకుండా వారిని సంపాదించుకోమని యేసు ప్రభు ప్రబోధిస్తూ ఉన్నారు. ఇక రెండవ పద్ధతి ఏమనగా, ఒకవేళ నీ మాటలకు అతను అతను సరిదిద్దుకోకుంటే ఇదిగో తెలిసినటువంటి ఒకరిద్దరు సాక్షుల ఎదుట అతని తప్పిదమును చూపి అతన్ని సంపాదించుకోమని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనములో ఈ విధంగా చెప్పబడింది. కనుక కనీసము ఇద్దరు సాక్షులైనా ఉండాలి. ఇద్దరు సాక్షుల యొక్క మాట నెరవేరుతుంది. కనుక నీకు తెలిసినటువంటి వారిలో నీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేక పరిచయస్తులు కావచ్చు, అటువంటి వారిలో నుండి నీవు ఇద్దరు సాక్షులను తీసుకుని పోయి అతనితో చర్చించి, అతనితో మాట్లాడి, అతనికి ఆత్మాభిమానం దెబ్బతినకుండా, అతని యొక్క గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా అతన్ని సంపాదించుకోమని చెబుతూ ఉన్నారు. ఇక మూడవ పద్ధతి, ఆఖరి పద్ధతిలో యేసు ప్రభు ఈ మొదటి పద్ధతికి రెండవ పద్ధతి కూడా సరిదిద్దుకోపోతే ఇక మూడవ పద్ధతి సంఘం ముందు చర్చించమని, సంఘం ముందు అతన్ని ప్రవేశపెట్టమని, సంఘం ద్వారా చెప్పించమని, సంఘం ద్వారా సరిదిద్దమని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. అది కూడా అతని యొక్క గౌరవం ప్రతిష్టకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా, అతని ఆత్మాభిమానం దెబ్బతినకుండా, అతన్ని గౌరవిస్తూ, అతన్ని ప్రేమిస్తూ అతన్ని సరిదిద్దమని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, ఆనాటి సమాజంలో యేసు ప్రభు ఈ 3 పద్ధతుల ద్వారా సామాజిక నైతికతను పాటించమని, యేసు ప్రభు ప్రేమపూర్వకంగా చేయమని ప్రబోధిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు ఏమని చెప్తున్నారు? ఏది చేసినా కానీ ఎదుటి వారి యొక్క ఆత్మాభిమానం దెబ్బతినకూడదు, వారి యొక్క గౌరవ ప్రతిష్టల్లో దెబ్బతినకూడదు, భంగం కలగకూడదు అని యేసు ప్రభు చెబుతూ, ఏది చేసినా కానీ ప్రార్థనాపూర్వకంగా జరగాలి అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక నీవు చేసేటటువంటి ఏ ప్రక్రియలోనైనా కానీ నువ్వు ప్రార్థనాపూర్వకంగా చేయాలని చెప్పేసి ఈ దినం నా సువిశేషంలో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక నీవు చేసేటటువంటి ప్రతి పని, ప్రతి క్రియ ప్రార్థనాపూర్వకంగా జరగాలని చెబుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, సాధారణంగా ఈ యొక్క తీర్పును విధించేటటువంటి అధికారము మొట్టమొదట్లో యేసు ప్రభుకే ఉన్నది. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు వద్ద ఉన్నటువంటి అధికారమును మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు ఈ అధికారము తనకే ఉందని తెలియజేశాడు. అయితే యేసు ప్రభు తనకున్నటువంటి అధికారాన్ని ఈ దినమున శిష్యులతో పంచుకుంటూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా,
మీరు అవునంటే అవును, కాదంటే కాదు, మీరు బంధిస్తే బంధింపబడును, విప్పితే విప్పబడును అని అధికారాన్ని యేసు ప్రభు తన తర్వాత తొలుత పేతురుకే ఇచ్చారు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 13 నుండి 20వ వచనంలో యేసు ప్రభు తన అధికారాన్ని పేతురుకి ఇస్తున్నారు. ఈ దినమున సువిశేషంలో యేసు ప్రభు ఆ అధికారాన్ని ఈ యొక్క స్త్రీ సభకు ఇస్తూ ఉన్నారు. కనుక సమాజంలో స్త్రీ సభలో ఎవరిని సరిదిద్దినా కానీ ప్రార్థనాపూర్వకంగా సరిదిద్దాలని, ఎదుటివారి యొక్క ఆత్మాభిమానం దెబ్బతినకుండా, వారి యొక్క గౌరవానికి ఇది ముప్పు వాటిల్లకుండా ప్రేమతో ప్రార్థనాపూర్వకంగా సరిదిద్దమని తెలియజేస్తున్నారు. ఆమేన్.